హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము జెన్కిన్స్ టూల్ పైన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాం కదా, సో ఇప్పుడు ఇవి చూద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, హౌ టు షెడ్యూల్ జెన్కిన్స్ బిల్డ్ పీరియడికల్లీ. బ్రాకెట్లో మనకి అవర్లీ, డైలీ, వీక్లీ అని ఉంది. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద షెడ్యూల్ ఫార్మెట్ అని అంటున్నాం. సో మనకి జెన్కిన్స్లో క్రాన్ సింటాక్స్ అయితే ఉంటుంది, అంటే మనం వీటిని యూజ్ చేసి మనము జాబ్ని బిల్డ్ చేయొచ్చు. ఓకేనా, అంటే మనకి నచ్చిన టైంలో మనం జాబ్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో దానికి మనము టైంని అయితే షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేస్తామంటే, మనకి నార్మల్గా ఇక్కడ మినిట్, అవర్, డే ఆఫ్ ది మంత్, మంత్ అండ్ వీక్ అని అయితే ఉంటాయి. 5 ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇది మనకి 5 ఫీల్డ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, మినిట్లో వచ్చేసి మనకి 0 to 59 మినిట్స్. ఓకేనా, నెక్స్ట్ అవర్ వచ్చేసి 0 to 23 అవర్స్ అండ్ డే ఆఫ్ ది మంత్ అంటున్నాం. సో 1 to 31 అండ్ నెక్స్ట్ మంత్ 1 to 12. నెక్స్ట్ డే ఆఫ్ ది వీక్ అంటే 0 to 7. సో ఈ విధంగా మనం 5 ఫీల్డ్స్ని అయితే రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ నేను ఒక క్వశ్చన్, ఇప్పుడు మనం ఒకదానికి మనము టైంని షెడ్యూల్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే చూడండి, షెడ్యూల్ ఏ బిల్డ్ ఎవ్రీ అవర్ ఎట్ 13th మినిట్ అని అంటున్నాం. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏముంది మనకి మినిట్ కదా, సో మినిట్ వచ్చేసి నేను ఎవ్రీ 13th మినిట్కి జాబ్ని షెడ్యూల్ చేయాలి అనుకుంటున్నాను, బిల్డ్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకే ఇక్కడ నేను 30 అని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ అవర్ వచ్చేసి మనకి ఎవ్రీ 30th మినిట్ కాబట్టి, ఎవ్రీ అవర్ కాబట్టి స్టార్ వచ్చేసింది. నెక్స్ట్ డే ఆఫ్ ది మంత్. సో ఇదంతా కూడా మనకి ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ మనకి షెడ్యూల్ అవుతుంది. ఓకేనా, స్టార్ అని ఇస్తే. సో ఎవ్రీ 30th మినిట్ మనకి ఈ జాబ్ అనేది షెడ్యూల్ అవుతుంది. సో ఈ విధంగా మనము జాబ్ని షెడ్యూల్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, షెడ్యూల్ ఏ బిల్డ్ ఎవ్రీ మండే ఎట్ 3 PM అని అంటున్నాం. అంటే ఎవ్రీ మండే 3 PMకి నాకు ఈ జాబ్ అనేది షెడ్యూల్ అవ్వాలి. సో దానికి ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 PM అంటే ఇలా వస్తుంది కదా. సో ఫస్ట్ ఇక్కడ 0. నెక్స్ట్ మనకి అవర్ వచ్చేసి మనకి 15 అంటే 3 PM అని వస్తుంది. సో డే ఆఫ్ ది మంత్ అండ్ మంత్ స్టార్ అని ఇచ్చాం, అంటే ఎవ్రీ డే, ఎవ్రీ మంత్లో మనకి ఇది జరుగుతుంది. నెక్స్ట్ బట్ మనకి డే వచ్చేసి ఏంటి, వీక్ ఏంటి, మండే. సో ఎవ్రీ మండే నాకు ఇది జాబ్ అనేది షెడ్యూల్ అవుతుంది. సో ఈ విధంగా మనకైతే జాబ్ని మనము షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకేనా, సో వీటి గురించి క్లియర్గా తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ ఎ శాంపుల్ జెన్కిన్స్ పైప్లైన్ ఎగ్జాంపుల్ అని అంటున్నాం. ఓకేనా, సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను పైప్లైన్ అంటే ఏంటి. అండ్ మనకి పైప్లైన్లో 2 టైప్స్ ఉంటాయి, డిక్లరేటివ్ పైప్లైన్ అని అండ్ స్క్రిప్టెడ్ పైప్లైన్ అని. సో పైప్లైన్లో మనకి బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటుంది, పైప్లైన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు ఇక్కడ శాంపుల్ ఎగ్జాంపుల్ అయితే రాసాను. ఇక్కడ చూడండి, పైప్లైన్ ఏజెంట్ ఎనీ సింటాక్స్ ఇది మనకి. ఓకేనా, స్టేజ్, ఈ స్టేజ్లో మనకి ఏం స్టెప్స్ వస్తాయో అవి ఇక్కడ రాస్తాం. అండ్ నెక్స్ట్ స్టేజ్ 2, ఈ స్టేజ్ 2లో మనకి ఏమేమి స్టెప్స్ వస్తాయో ఇక్కడ రాస్తాం. సో ఈ విధంగా మనం పైప్లైన్ అయితే రాయొచ్చు జెన్కిన్స్లో. ఓకేనా, సో ఇది మనకి శాంపుల్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ జెన్కిన్స్ ఫైల్ అని అంటున్నాం. సో జెన్కిన్స్ ఫైల్ అంటే ఏంటి, యాక్చువల్గా మనకి జెన్కిన్స్ పైప్లైన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ టెక్స్ట్ ఫైల్ అని అంటాం. ఓకేనా, సో దాన్నే మనము, ఆ టెక్స్ట్ ఫైల్ని మనము జెన్కిన్స్ ఫైల్ అని అంటాం. సో ఇవి మనకి 3 క్వశ్చన్స్. అండ్ అంతేకాకుండా మనకి జెన్కిన్స్కి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏంటి అందరికీ తెలుసు, బట్ 8080. ఓకేనా, సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. సో ఇవి మనకి క్వశ్చన్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి, మన పైథాన్ లైఫ్లో మనం డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇఫ్ మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, వీళ్ళని రీచ్ అవుతే వీళ్ళు మీకు డెమో అండ్ సిలబస్ ప్రొవైడ్ చేస్తారు.
ఆర్ మనకి pythonlife.in వెబ్సైట్ ఉంటుంది, అక్కడైనా మీరు వెబ్సైట్ని విజిట్ చేసి సిలబస్ చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.